మనం పల్నాడులో ఒక పులి దగ్గరికి వచ్చాం. అసెంబ్లీలో 5 టర్ములు బట్టి కంటిన్యూస్గా గడగడలాడిస్తున్న వ్యక్తి. మీతో తలపడాలంటే మళ్ళీ 15 ఏళ్ళు విశ్రాంతి తీసుకుంటాను, కానీ మళ్ళీ కథన రంగంలోకి రాలేరు ఎవరు. అంటే చంద్రబాబు నాయుడు ప్రయోగం చేస్తూ ఉన్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. ఈ మార్పుల్లో కూడా మళ్ళీ మొదటికే వచ్చింది కదా, ఇంకెవరు లేరు అతన్ని. ఇప్పుడు అతను నైజం, ఫ్యాక్షన్ నైజం. గతంలో అతను ఫ్యాక్షన్ వల్ల ఫ్యాక్షన్ కూరలో ఇరుక్కొని కాన్స్టిట్యుయెన్సీ వదిలి పారిపోవడం జరిగింది. అధికారం వచ్చింది, తెలుగుదేశం అధికారంలో ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 25 మంది కార్యకర్తల్ని గ్రామాల్లో ఫ్యాక్షన్లో చంపించిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తి ఈసారి గెలిస్తే మీ పల్నాడికి ఎంతో, ముఖ్యంగా మీ మాచర్లకి ఎంతో ఉపద్రవం ఉందో అంటే మీరు శాయశక్తిలో పోరాడుతున్నారు, ఉన్న శక్తికి మించి పోరాడుతున్నారు. నాకు వరకు అంత శాయశక్తిలో పోరాడాల్సిన అవసరం అతని మీద లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల్లో కూడా అతనికి గుడ్ విల్ ఉన్న పరిస్థితి లేదు. అతనికి చరిత్ర కూడా ఎవరు మర్చిపోయిన పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అక్కడ కొట్టలేకపోతున్నాం అని చెప్పేసి అతనికి ముందే ఒక ట్రైనింగ్ ఇచ్చేసి అతనికి ఒక టార్గెట్ పెట్టి నువ్వు పోయి గొడవలు చేయాలి. 24 ఎలక్షన్స్కి మీ ప్రజలు మీరు పరిరక్షించుకోవడానికి, అలాంటి వాళ్ళని నిలువరించడానికి మీరు చేస్తున్న పనులు. నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా మాకు ఒక 2 మండలానికి కనీసం తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. మీకు కూడా ఒక మానసిక పుత్రిక ఉన్నట్టు ఉంది కదా, వరకపుడిచారు ప్రాజెక్ట్. వరకు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు, బడ్జెట్ కూడా అలకేట్ చేయించుకున్నారని సార్. చంద్రబాబు నాయుడు వచ్చాడు, పెద్ద బహిరంగ మీటింగ్లో చెప్పాడు, అనౌన్స్ చేశాడు, నేను నీకు అధికారంలో రాగానే మీకు వరకపుడిచాలు ఇస్తానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయాను. నేను అసెంబ్లీ సాక్షిగా నేను అడిగాను, కానీ ఆ ప్రాజెక్టు గురించి ఏపీ ఐడిసి వాళ్ళు ఇది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు, ఫారెస్ట్ పర్మిషన్ లేవని చెప్పేసి మేము క్యాన్సిల్ చేస్తున్నాం చెప్పడం జరిగింది అధ్యక్ష. 1,25,000 ఎకరాలకు సంబంధించి ఏదైతే వరకపుడిచాల ప్రాజెక్టు ఉందో మనస్సాక్షిగా ప్రజల మీద ప్రేమతోటి టైగర్ లాంటి మా ముఖ్యమంత్రి గారు సాధ్యం కాదన్న ప్రాజెక్టు సాధ్యం చేశాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నేను వచ్చేసి నేను ఒకటే చెప్పాను, 2024 ఎలక్షన్కి సందర్భంగా అప్పటికల్లా ప్రాజెక్టు అనుమతులు తీసుకురాలేకపోతే, పని ప్రారంభించలేకపోతే 2024 నేను ఎలక్షన్లో పోటీ చేయనని కూడా అనౌన్స్ చేశాను. ఢిల్లీ ప్రయాణం దేనికి చేసాడని అపవాదం వస్తున్న మన ముఖ్యమంత్రికి గొడ్డలు పెట్టి సమాధానం మీ నోటితో చెప్పండి. రెడ్డి వచ్చే మొదలు పెట్టడం కాదు, రెడ్డి వచ్చాడు, పని పూర్తి చేస్తాడు, పేద వర్గాలకు ఉపయోగపడి ఖచ్చితంగా చేయబోతా ఉన్నాడు, చేస్తాడు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కాళ్ళు పైకి తల కింద తపస్సు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డిని తాకే పరిస్థితి అయితే లేదు. ఏదైతే మాచర్ల 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉందో దాన్ని 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చి, ఇవే కాకుండా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క హాస్పిటల్. ఈరోజు గృహ నిర్మాణ పథకంలో ఆయన సెంటున్నర భూమిలో మీ ఆయంలో మీ నియోజకవర్గానికి ఎంతమందికి మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగారు? 22,300 దాకా కూడా కాన్స్టిట్యుయెన్సీ మొత్తం మీద కూడా నేను ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున ఇవ్వటం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కనుక నియోజకవర్గంలో గెలిస్తే ఇల్లు లేనివాడు మాచర్ల నియోజకవర్గంలో ఉండడు, స్థలం లేనివాడు ఉండడు, ఇల్లు లేనివాడు ఉండడు. ఈ టర్మ్ పూర్తిగా కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు 2024లో మా ముఖ్యమంత్రి గారు 2వ సారి ముఖ్యమంత్రి అవుతారు, 5వ సారి నేను ఎమ్మెల్యేగా అవుతాను. యాక్షన్ అంటూ ఎక్కడా కూడా చెవులకు వినిపించకుండా చేసే కార్యక్రమం ఖచ్చితంగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను